హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కర్రీ అయితే వస్తున్నానండి. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఇవైతే మనకి సీజన్లో దొరుకుతాయండి. చిక్కుడు పిక్కలు అంటారు. వైట్ కలర్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చక్కగా నేనైతే టమాటీ వేసి ముద్ద కర్రీ అయితే చేసానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మనకి చపాతీకి రైస్కి అయితే టేస్ట్ అనేది అద్దరిపోతుంది. మీలో ఈ చిక్కుడు పిక్కలు అంటే అందరూ తెలుసు, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఇలా చిక్కుడు పిక్కలు అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను కదండి. మనకి వెయిట్ లెక్కలు వచ్చి ఒక 150 గ్రామ్స్ అయితే ఉంటాయి. చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ పిక్కల్ని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. మనం ఒక 2-3 టైమ్స్ సాల్ట్ వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని నెక్స్ట్ ఇవి మనం డైరెక్ట్గా కుక్కర్ గిన్నెలు అయితే వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఇందులో మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయినా కల్లుప్పని వేసేసుకోండి. మనకి పిక్క లోపల వరకు సాల్ట్ అనేది వెళ్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ చూసారు కదా, కుక్కర్ విజిల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుని ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ విజిల్స్ వచ్చిన పేస్ట్ అయితే అయిపోతాయి. మనకి 3 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా అనేది కుకింగ్ అయిపోతాయి ఇవి. చూసారు కదా, ఇవి అయితే విజిల్స్ వస్తాయి కదా, ఇవి సైడ్కి ఉంచేసుకుందాం. చల్లగా ఎన్నిలోపు మనం ఇంకొక వైపు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 4-5 స్పూన్ నూనె అయితే వేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ, టేస్ట్ మనకు అద్దరిపోతుందండి. నూనె కూడా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు కలిపి వేసుకోవాలి. నెక్స్ట్ పెద్దది ఒక ఆనియన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం కదా, బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే ఇప్పుడు మనకు కొత్తవి కదా, అందువల్ల రెడ్ కలర్లో అయితే ఉంటున్నాయి. కానీ పవర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఆనియన్స్ పవర్ అనేది. చక్కగా ఆయిల్ అయితే మంచిగా అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మనకి తొందరగా ఫ్రై అయిపోతాయండి కొత్త ఆనియన్స్ అవడం వల్ల. మూత పెట్టేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో చూస్తూ మిక్సింగ్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, మనకి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోని ఒక ఎండుమిర్చి తీసుకొని మనకి వీడియోలో చూపిస్తున్నట్టు అలా పీసెస్ అయితే వేసేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పీసెస్ అయితే కట్ చేసి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఇవి కూడా మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 స్పూన్ అయితే వేసుకోండి. పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్ సరిపోతుంది. చిన్న స్పూన్ అయితే ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన అనేది రాకూడదు. పచ్చివాసన రాకుండా మనం ఫ్రై చేసేసుకోవాలి. చిక్కుడు పిక్కలు అంటే మాకైతే చాలా ఇష్టం అండి. మనకి సీజన్లో నాకు దొరుకుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మనం మూత అయితే పెట్టేసుకుందాం. మనకి ఫ్రై అయితే బాగా అవుతాయండి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఆనియన్స్ కూడా గోల్డ్ కలర్లో అయితే వస్తాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది పోయింది. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టమాటా తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటా ఏంటంటే మనకి చాలా తొందరగా సాఫ్ట్గా అయితే అయిపోతాయి. అది ఇప్పుడు నాటు టమాటా అయితే వస్తాయి కదండి, సీజన్ కదా, పులుపు కూడా ఉంటాయి. చూసారు కదా, ఈ టమాటా వేసుకుని ఎలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఈ గ్రేవీకి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం పిక్కల్లో సాల్ట్ అనేది వేసాం కదా, చూసి అయితే వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. టమాటా అనేది మనకి గుజ్జులాగా అయితే అవ్వాలండి. అప్పటి వరకు మనం మంచిగా అనేది ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కూడా మనం మూత అయితే పెట్టేసుకుందాం. ఆల్రెడీ సాల్ట్ అనేది వేసాం కదా, టమాటా అనేది తొందరగా సాఫ్ట్ అయితే అయిపోతాయి. చూసారు కదా, ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ మనం పిక్కలు అనేది ఎలా కుకింగ్ అయ్యో చూద్దాం. కుక్కర్ అయితే చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసారు కదా, ఇప్పుడు మనం చేతితో పట్టుకుంటే పిక్ అనేది మెత్తగా అయితే అవ్వాలండి. ఇలా అయితే మనకు చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికిపోయండి. 3 విజిల్స్కి అయితే ఉడికిపోయి మనకు లోపల వరకు సాల్ట్ వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదంతా గుజ్జులాగా అయితే అయిపోయింది కదా. ఆల్రెడీ మనం కుక్ చేసుకొని ఉంచుకున్న పిక్కలు వాటర్తో సహా అయితే వేసేయండి. నెక్స్ట్ ఇదైతే ఫ్రెష్ వాటరే. ఇలా మొత్తం పిక్కలన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా, పిక్కలు వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి.
మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొన్ని స్పైసెస్ అయితే వేసుకుందామండి. ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి వేసాం కదా, చూసి వేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. కారం పసుపు వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మన వీడియోస్ అన్నీ అయితే న్యాచురల్గా ఉంటాయండి. ఎక్కువ లైటింగ్స్ ఏమి ఉండవు. మనకు జస్ట్ కిచెన్లో ఉన్న లైటింగ్ తోటండి. నెక్స్ట్ ఏంటంటే వీడియో అనేది షేక్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. చూస్తారు కదా కలర్ అనేది ఎంత బాగుందో, న్యాచురల్గా ఉంది. మనం ఫుడ్ కలర్స్ అలాంటివి ఏవి వాడలేదండి. మనం తీసుకున్న టమాటా కారం బట్టి మనకు కూర అయితే కలర్ అయితే వస్తుంది. చూసారు కదా, చూస్తుంటే నోట్లో నుంచి వాటర్ అయితే వస్తుంది నాకు. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుందని నాకు అర్థమవుతుందండి. ఇంకెందుకు లేటు, వెంటనే మార్కెట్కి వెళ్ళి ఇలా చిక్కుడు పిక్కలు అయితే తీసుకొచ్చి టమాటా వేసి ముద్ద కర్రీ అయితే చేసుకోండి. రైస్కి చపాతీకి టేస్ట్ అనేది అద్దరిపోతుంది. చూసారు కదా, కర్రీ అనేది ఇలా కొంచెం ముద్దలాగా అయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ గరం మసాలా అయితే వేసుకోండి. మరీ ఎక్కువ అయితే వద్దు. ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్సింగ్ చేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఎంత బాగుంది కదా, చూసారు కదా, ఒక్క నిమిషం అయితే అయిందండి. సూపర్గా రెడీ అయిపోయిందండి మనకి కర్రీ అయితే. చూసారు కదా, చిక్కడి పిక్కలు టమాటీ ముద్ద కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇదొక బౌల్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. నేను టేస్ట్ కూడా చేసి చెప్తానండి ఎలా ఉంది ఏంటనేది. చూసారు కదా, నేను ఇలాగైతే బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అనేది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోద్దు. మన వీడియోస్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనుకోండి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయని మనకైతే తెలుస్తుంది. మరి ఇంకా కర్రీ టేస్ట్ అయితే మామూలు సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లోనైతే ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.